కవిత బీఆర్ఎస్కు ప్లస్సా మైనస్సా? రెండు ఉంటాయి. ఇప్పుడు కవిత సాంస్కృతిక పోరాటం చేసి బతుకమ్మని చేసి కల్చరల్గా చేసి కవిత ద్వారా మోటివేట్ అయిన క్యాడర్ ఒకటి ఉంది ప్రతి ఊర్లో. ఇలా జాగృతికి ప్రతి కాన్స్టిట్యున్సీలో 10 మందో 100 మందో 50 మందో ఉన్నారు. ఎందుకంటే నేను దగ్గరుండి చూసినా, నేను కూడా అడ్వైజర్ ఉండే. మీరు పనిచేసిన కవిత ఒక సిస్టర్ లాగా మా ఫ్యామిలీ మా ఇంటికి రావడం కానీ ఆ వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ ఉంటుంది. చీకటి వెలుగు కామన్ ఉంటుంది. మనం గుడ్డిగా కవిత వల్ల మైనస్ అని చెప్పలేము. కానీ ఎప్పుడైతే ఈ సారా కేసు, లిక్కర్ కేసు, ఈ నెరేటివ్ రావడము, కుటుంబంలో ఆమెని అంచివేస్తున్నారు అనేది సత్యం. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పకూడదు. కానీ కవిత గారు ప్రజా సమస్యల పట్ల గతంలో 10 సంవత్సరాలు ఎట్లా ప్రవర్తించారు, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏం ప్రశ్నించారు, ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారు అనేది ప్రజలు చాలా స్పష్టంగా ఏదో అంటారు కదా, భూతద్దాలు పెట్టి చూస్తారు. స్ఫటిక సదృశ్యం. ఇదే సామాజిక తెలంగాణ అనే అంశము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే అడిగి ఉంటుంటే ఇంకా ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేది. ఇప్పుడు ఇదే ఆర్థిక అసమానతలు మీరు గజ్వేల్ని, సిద్దిపేటని, సిరిసిల్లని మాత్రమే డెవలప్ చేస్తున్నారు, తెలంగాణ అంతా ఎందుకు చేయట్లేదని అప్పుడే అడిగి ఉంటే. ఇంకోటి, ఈ పదవులు ఉన్నాయి కదా, ఇప్పుడు కవిత గారి కన్నా ఎక్కువ కాలం పనిచేసిన మహిళలు చాలామంది ఉన్నారు టీఆర్ఎస్లో. మరి డాడీ అందరు ఉన్నారు కదా, నాకెందుకు ఎంపీ పదవి? నేను ఆల్రెడీ కేసీఆర్ కూతురు అనే పెద్ద పోస్టే నాకు వచ్చింది. ఎక్కడికైనా పోవచ్చు, వేరే ఇంకా పనిచేసిన మహిళలకు ఇవ్వమని అడగచ్చు. సరే, ఓడిపోయాక ఎమ్మెల్సీ పదవి ఇచ్చేటప్పుడు కూడా నాకెందుకు ఎమ్మెల్సీ పదవి? నాకు ఆల్రెడీ జాగృతి అధ్యక్షురాలుగా గుర్తింపు వచ్చింది. కేసీఆర్ డాటర్ అనేది ప్రపంచవ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది. ఆ ఎమ్మెల్సీ పదవి దగ్గర అయినా కూడా రాజీ పడవచ్చు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా, తెలంగాణ ప్రజలు ఎవరు త్యాగం చేస్తే వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు కవిత గారు కనుక నిజంగా ఆమె పోరాటం చేయదలుచుకుంటే ఇప్పటికైనా ఇమీడియట్గా అమరవీరుల కుటుంబాలు ఉన్నారు, దాదాపు ఒక 600-700 మంది దిక్కుతోచిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉద్యమకారులు 69 ఉద్యమకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో దిక్కుతోచని పరిస్థితుల్లో మంచాన పడి టాబ్లెట్లకు కూడా డబ్బులు లేని వాళ్ళ లిస్టు నా దగ్గర ఉంది. కవితక్క నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ఉద్యమం అంటే త్యాగం. ఆ త్యాగం చేసిన వాళ్ళని గుర్తిద్దాం ఫస్ట్. మీకు ఎట్లాగూ మంచి చేస్తే మంచి పేరు వస్తుంది, మీకు ఇవాళ డబ్బులు ఉన్నాయి, పదవి ఉంది, హోదా ఉంది. నేను ఒక తమ్ముడుగా, ఒక అన్నగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అమరవీరుల కుటుంబాల దగ్గరికి పోదాం దా, ఆ ఉద్యమకారుల కుటుంబాల దగ్గరికి పోదాం. అంటే ఏజెండా ఇస్తున్నా మీరు? మరి ఆమె ఏమంటుంది, 10 సంవత్సరాల్లో న్యాయం జరగలేదు, తెలంగాణలో జరగాల్సినంత భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, పేదరికం పోలేదు, ఉద్యమకారులకి లాభం జరగలేదని 10 సంవత్సరాలు అన్నారు. సరే, 10 సంవత్సరాల్లో వాళ్ళ నాన్నకి భయపడ్డదో లేకపోతే ఆమె బిజీగా ఉందో చేయలేదు. ఇప్పుడు ఆమె లెటర్ రాసింది కదా, మరి ప్రజల్లో మద్దతు రావాలంటే ఒక మాట అనుకుందాం. కవిత ఈ లేఖ బయటికి రావటం వలన కవితకు మహిళల నుంచో లేదా తెలంగాణ సమాజం నుంచో ఒక ఆడపిల్లగా, ఆడబిడ్డగా ఒక సానుభూతి వచ్చే అవకాశం ఉన్నదా? రెండు ఉంటాయి సార్. కవిత గారి గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి, కవిత క్యారెక్టర్ అర్థమైన వాళ్ళకి, అరే ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది ఫ్యామిలీలో అనేది ఒకటి ఉంటుంది. లేదు, ఈమె అతి ఉత్సాహంతో అన్నని, బావని, నాన్నని మించి పేరు తెచ్చుకోవాలనే ఒక ఐడెంటిటీ క్రైసిస్లో పోతుంది, తనకంటూ ఒక సామ్రాజ్యం నిర్మించుకోవాలనుకుంటుంది, అసలు ఆగట్లేదు అనేది ఒకటి ఉంది. రెండు కోణాలు ఉంటాయి, బొమ్మ బొరుసు. ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, రావణాసుడు ఉంటాడు. సిచ్యువేషన్స్ బట్టి క్యారెక్టర్ బయటపడుతుంటాయి. ఇలా ఎవరు 100% రోబోలం కాదు కదా. నేను ఇప్పటికీ ఏం చెప్తున్నా అంటే, కవిత గారు నిజంగా తెలంగాణ సమాజానికి నిజంగా సేవ చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ప్రయారిటీస్ పెట్టుకుంటే, కవిత గారికి ఏమైందంటే జాగృతి అనే స్పీడు, బతుకమ్మ, బొడ్డెమ్మ అనే పేరు నుంచి ఒక్కసారి సడన్గా ఈ లిక్కర్ కేసులు, తిహార్ జైల్లో ఉండడము సమాజం యాక్సెప్ట్ చేయలేదు. అరే తెలంగాణ ఆడపిడుచు, తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ బొడ్డెమ్మ, తెలంగాణ గౌరమ్మ, తెలంగాణ బతుకమ్మ, ఇదేంది చిల్లర దందా, లిక్కర్ దందాలో ఇరుక్కుందని అందరూ బాధపడ్డ మాట వాస్తవము. కవిత గారికి పర్సనల్గా డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. అందుకనే కేసీఆర్ కూడా భయపడ్డాడు. కేసీఆర్ గారు తిహార్ జైలుకి ఎందుకు పోలే? కేటీఆర్ పోయిండు, హరీష్ పోయిండు, భర్త అనిల్ పోయిండు తప్ప ఒక్కసారైనా కేసీఆర్ గారు కూతురు చూడడానికి పోయిండా? కేసీఆర్ గారు అత్యంతంగా కోరుకునేది తన పరువుకి, తన ప్రతిష్టకి భంగం కలగదనుకుంటాడు. ఆయన ఆస్తులు పోయినా పర్వాలే, ఏ పోయినా పర్వాలే, కానీ తన యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగొద్దని ఇగో అట్టయింది. ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, ఒక కూతురు తండ్రి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే మీరు ఫామ్ హౌస్లోనో, ప్రగతి భవన్లోనో, ఇంట్లో ఉంటున్నా సార్, ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈ అమ్మాయి ఎందుకు లెటర్ రాస్తుంది అంటే, డైరెక్ట్గా మీరు నన్ను నిర్లక్ష్యం చేసిర్రు, మీరు వాటాల కొట్లాటలో నాకు అన్యాయం జరిగింది, వాటాల పంపిణీ సరిగ్గా జరగలేదు, కోటాల పంపిణీ సరిగ్గా జరగలేదు, నన్ను అమ్మాయిగా అన్ని రకాలుగా అనగదొక్కుతున్నారు, మీరు నన్ను ఇట్లనే చేస్తే తస్మాత్ జాగ్రత్త, నా రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, మీ బొక్కలు బయట పెడతా అనేది సాఫ్ట్ బ్లాక్మెయిల్ అంటారు. ఇండియాకి 2 పవర్స్ ఉంటాయి. ఒకటి శాంతి కోరుకుంటుంది,
రెండు సాఫ్ట్ పవర్లో వరల్డ్ నెంబర్ 1 ఇండియా. ఇప్పుడు వేరే కంట్రీస్ యుద్ధం చేసి గన్ను కొడతా అంటది. ఇండియా యొక్క పవరే సాఫ్ట్ పవర్. అది కూడా ఇవాళ ఎమర్జింగ్ పవర్. అది కవిత గారు రాసిన లెటరు సాఫ్ట్ పవర్తో ఎక్కడ కాంట్రవర్సీ కాకుండా బీజేపీకి దగ్గర అవుతున్నారనే రాంగ్ మెసేజ్ వెళ్ళే ప్రమాదం ఉందని చెప్పకనే చెప్పింది. బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్న అంతర్గత ఒప్పందము, ఆ చీకటి కోణాలు అవన్నీ కూడా. సెకండ్, మీరు క్యాడర్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ కింద నుంచి కాకుండా పైనుంచి తీసుకుంటే ఈజీ అవుతుంది అని చెప్పింది. పార్టీకి సలహాలు సూచనలు ఇస్తుందంటేనే నేను పార్టీలో ఉంటా, నాకు మంచి పోస్ట్ ఇవ్వండి అని అడుగుతుందామా. ఒకవేళ ఇక్కడ ఒక దగ్గర ఫోటో వచ్చింది, జ్యోతిష్యం చెప్పించుకుంటే కవిత ముఖ్యమంత్రి అవుతున్నారని వచ్చాడు, కాగలరా? అవకాశం ఉందా? అంటే నేను ఎంఎస్సి మ్యాథ్స్ సైంటిఫిక్ టెంపర్ నుంచి వచ్చిన వాళ్ళను, జ్యోతిష్యము అది నమ్మచ్చు. కానీ కవిత గారు అంటే ఆ ప్రస్తావన కేటీఆర్ గారితో కవిత గారితో హరీష్ గారితో పోల్చుకుంటే తను ఏమనుకుంటుంది అంటే కేసీఆర్ గారి తర్వాత నేనే ఆ లక్షణాలు నాకు ఎక్కువ ఉన్నాయి అని తనను తాను బలంగా నమ్ముతుంది. ఓకే, వీళ్ళు మగవాళ్ళు అయినంత మాత్రాన నాకేం తక్కువ కాదు. ఎందుకంటే ఒకరోజు నేను కవిత గారు కారులో వెళ్తున్నాం, విఠల్ చూడు ఇలా నాన్నగారి పేరు పక్కన నా ఫోటో వచ్చింది అని ఏదో జాగృతి ఫంక్షన్ వచ్చింది, అక్కడ కేసీఆర్ గారిది వచ్చింది, రెండు ఈక్వల్గా ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. అంటే అంత ఆనందం. తనకి చిన్నప్పుడు తను పెరిగిన వాతావరణంలో కేసీఆర్ గారు పాలిటిక్స్లో బిజీగా ఉండడము, పట్టించుకోకపోవడం వల్ల వాస్తవానికి కేటీఆర్ బాల్యమైన కవిత బాల్యమైన అంత మిగతా ఎమ్మెల్యేలు మంత్రుల కూతుర్లు అంత కంఫర్ట్ లైఫ్ లేదు వాళ్ళకి. చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అవి అన్ని విషయాలు చెప్పకూడదు. అవసరం కూడా లేదు. ఒక ఆత్మన్యూనత, ఒక అభద్రత, ఒక ఐడెంటిటీ క్రైసిస్ ప్లస్ ఒక తెగువ కేసీఆర్కు ఉన్న లక్షణాలు. అంటే ఎక్స్ట్రీమ్ మానియాలో కూడా ఏదైనా చేయగలరు వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం డబ్బులు లేనప్పుడు చెక్కులు ఇచ్చేసి ఖాళీగా ఉంటారు. ఇప్పుడు మీకో నాకో, ఇప్పుడు ఉదాహరణకి నాకే ఒక 10 చెక్కులు ఇచ్చింది డబ్బులు ఇవ్వాలని, ఆ 10 చెక్కులు ఇచ్చి 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. ఇంకా చెక్కులు అంతే. ఇక డబ్బులు ఉన్నప్పుడు అసలు ఆగరు వీళ్ళు, డబ్బులు లేకపోతే కలుగలో ఎలుగలాగా దాక్కుంటారు. కేసీఆర్ గారికి ఉంది, వీళ్ళ ఫ్యామిలీకి ఉంది. ఒక్కటేంటంటే తెలంగాణ ప్రజలు ఆ రోజు కేసీఆర్ గారు అవసరం ఉండే ఒక బక్కపల్చని వ్యక్తి సిద్దిపేట నుంచి బయలుదేరి టీఆర్ఎస్ అనే పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు తెలంగాణ బాబు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ లాగా 14 ఏళ్ళు రాజశేఖర రెడ్డిని, చంద్రబాబుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదిరించి తెలంగాణ తేవడంలో తెలంగాణ ప్రజల త్యాగాలతో పాటు కేసీఆర్ గారి శక్తి ఎవరు తీసేయలేరు. అదేవిధంగా కేసీఆర్ గారికి బయాలజికల్గా పుట్టిరు కాబట్టి కేటీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా కేవలం వాళ్ళు కొడుకులు కూతుర్లు కానీ అల్లుళ్ళు కానీ కాకుండా వాళ్ళ రోల్ కూడా ఉంది. వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు, పదవులు అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ కవిత కూడా చాలా కష్టపడ్డ విషయం నాకు తెలుసు. అల్లునిగా హరీష్ రావు పాత్ర, ఆయన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పాటు ఉన్నారు. కేసీఆర్ గారు హరీష్ లేకపోతే చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యేటోడు అని ఓపెన్గా చెప్తాను. అవునవును. అది ఎందుకంటే నట్టు బోల్ట్ లాగా ఎనర్జీ ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, అట్లనే ఎనర్జీ కాంబినేషను హరీష్ కేటీఆర్ అనే కాంబినేషన్ ఏంటంటే మామగారు ఎన్ని బూతులు తిట్టినా, మామగారి గురించి మంచి చెడు అన్నీ తెలిసినా కూడా ఎక్కడ కూడా నోరు జారకుండా ఒక సైనికుడు లాగా, కమాండర్ లాగా హరీష్ తన యవ్వనంలోనే, ఇప్పుడు హరీష్ గారి వయసు తిప్పి కొడితే నాకు 45, 47 అయితే ఆయనకు 55 ఉంటాయేమో అంతే. కానీ ఆయన వయసుకు మించిన వృద్ధాప్యం ఆయనలో కనపడుతుంది. ఎందుకంటే ఆయన జీవితం అంతా మామ చుట్టే తిరిగింది. పాలిటెక్నిక్ చదువుకుంటున్నప్పటి నుంచి హరీష్కి ఇంకో జీవితం లేదు. హరీష్ గారు తనకున్న పర్సనాలిటీ, తనకున్న ఫిజిక్కి కేటీఆర్ గారి వయసు, కవిత గారిని చూస్తే హరీష్ వయసు కన్నా పెద్దగా కనబడతాడు. ఎందుకంటే అన్ని టెన్షన్స్ అనుభవించాడు. హరీష్ కష్టాన్ని మనం తక్కువ. అట్లనే సంతోష్ కూడా చాలా మంది అంటారు, కానీ సంతోష్ తెర వెనుక కేసీఆర్ గారికి ఎంత సేవ చేసిండో నాకు తెలుసు. కొడుకు కూతురు వీళ్ళేమో మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారు, మనం రెండు కోణాలు చూడాలి. అయితే ప్రజల కోణంలో నేను ఏమంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ గారు అవసరం తెలంగాణకు ఉంది, తెలంగాణ అవసరం కేసీఆర్ గారు.